హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు చాలా హెల్దీ రెసిపీ చూపిస్తాను. స్ప్రౌట్స్ సలాడ్ అండి. ఈ స్ప్రౌట్స్ సలాడ్ మనం రోజు తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ సలాడ్ వెయిట్ లాస్గా కానీ వెయిట్ గెయిన్లో కానీ లేదా పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టండి. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఈ స్ప్రౌట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పెసర్లను ఇలా 2-3 సార్లు బాగా కడిగి 3-4 గంటల పాటు నానబెట్టేసుకున్నాం. ఇలా నానబెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ లో వేసి గట్టిగా కట్టేసుకొని ఒక బాక్స్ టైట్ గా మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసేయండి. చూడండి మొలకలు ఎలా వచ్చాయో. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు దాకా మొలకలు, 1/2 కప్పు దాకా కీరా ముక్కలు వేసేసుకుని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా ముక్కలు వేసేసుకుని 1/2 కప్పు మొక్కజొన్న ముక్కలు వేయండి. ఇప్పుడు 1/2 కప్పు దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండుకొని ఇప్పుడు క్రష్ చేసుకున్న క్యాషూ నట్స్ ఒక 10 వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. మీరు ఒకవేళ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టాలంటే సాల్ట్, కారం వేయకండి. సాల్ట్ వేస్తే నీళ్ళు ఊరుతాయి, బాగుండదు. ఈ మసాలాన్ని చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా కడుపు నిండా తినొచ్చు, హెల్దీగా తినొచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ, స్నాక్స్ లో కానీ, ఈవినింగ్ స్నాక్స్ గా కానీ ఇలా తినొచ్చు. చాలా చాలా హెల్దీ. మనకు పిల్లలకి ఇలా కలర్ఫుల్ గా హెల్దీగా చేసి పెట్టండి, చక్కగా తింటారు. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీ ట్రై చేయండి. హెల్దీగా టేస్టీగా తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.